హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోగిస్ అకాడమీ కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాసెస్. ఈరోజు మనం లాస్ట్ వీక్ మొత్తం మాట్లాడుకున్న కరెంట్ అఫైర్స్ని క్వశ్చన్స్ రూపంలో సాల్వ్ చేద్దాం. ఈ క్లాస్ స్పెషాలిటీ ఏంటంటే ఆ క్వశ్చన్స్ మీకు కరెంట్ అఫైర్స్లో మాత్రం కాదు, అవి మీకు సబ్జెక్ట్కి, ఇటు స్టాటిక్ జీకేకి అండ్ మన కరెంట్ అఫైర్స్ ఈ 3 పార్ట్స్ మీకు ఇంటర్లింకింగ్ అవుతూ ఇంతకుముందు ఎగ్జామ్స్లో అడిగినవి, ప్రెజెంట్ అడుగుతున్నవి అండ్ ఫ్యూచర్లో అడిగితే ఇంకెలా ఉంటుంది అంటే ఇంతకుముందు ఎగ్జామినర్ విజనర్ని తీసుకొని ఆ విజనర్ని బేస్ చేసి ఇంకా ఎలా ఇవ్వడానికి దీనికి ప్రాబబిలిటీ ఉంది, ఇలాంటి కాన్సెప్ట్స్ మీద ఈ వీడియోని డిజైన్ చేస్తాం. ఓకేనా? ఈ వీడియో మొత్తం మీద మీకు ఒక అప్రాక్సిమేట్లీ ఒక 15 క్వశ్చన్స్ కనబడతాయి. బట్ డోంట్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ 15 క్వశ్చన్స్, జస్ట్ ట్రీట్ ఇట్ యాజ్ అ 40+ క్వశ్చన్స్. ఎందుకంటే ప్రతి క్వశ్చన్స్లో మీకు మినిమంగా 2 to 3 స్టేట్మెంట్స్ కనబడతాయి. ఈ బేస్మెంట్ మీద ఈ క్లాస్ని మనం డిజైన్ చేస్తాం. ఓకే, ఇంకా లేట్ ఎందుకు, చలో మనం స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, నేను ఇక్కడ మీకోసం తెలుగు, ఇంగ్లీష్ ఈ రెండిట్లో తీసుకొచ్చిన అండ్ ఈ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ గ్రూప్ రోహిత్ అకాడమీలో నేను దీన్ని అప్లోడ్ చేస్తున్నా. యూ కెన్ గో అండ్ గ్రాప్ దిస్. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే, విత్ రెఫరెన్స్ టు ద కల్చరల్ హిస్టరీ ఆఫ్ ద సౌత్ ఇండియా, ద టర్మ్ గోతుల్ ఈజ్ బెస్ట్ అసోసియేటెడ్ విత్ ద విచ్ కమ్యూనిటీ? ఓకే, సో మీరు చూసుకుంటే ఇక్కడ ఒక విషయం మీకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ గోతుల్ అనే పదం ఎవరికి సంబంధించింది అనే పదం ఇక్కడ మీకు అర్థమవుతుంది, గోతులు అనేది. సో ఇక్కడ మీరు చూస్తే ముత్తరాయర్స్ అని, చోళ ఆర్టిజన్స్ అని, పల్లవ నోబిలిటీ అని, దండమి మారియా తెగ అని ఇలా మనం చాలా మాట్లాడుకున్నాం. అఫ్ కోర్స్ మన కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఎవరైతే ఫాలో అవుతారో దీనికి ఆల్మోస్ట్ మీరు ఆన్సర్ చేసేయచ్చు. ఏంటి, అసలు నేను ముత్తరాయర్స్ గురించి ఇప్పటిదాకా మాట్లాడలేదు, చోళల గురించి డిస్కస్ చేయలేదు. సో చోళల గురించి అంటే అప్పుడెప్పుడో జూలైలో మనం ఒక చోళల గురించి మనం మాట్లాడుకున్నాం, అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం మాట్లాడుకోలేదు. ఇంకా పల్లవుల గురించి అంటే అసలు ఈ టాపికే తీయలేదు. నేను తీసిన టాపిక్ ఎవరు, దండమి మారియా ట్రైబ్. వీళ్ళ గురించి మాట్లాడినప్పుడు వీళ్ళు ఎందుకు మనకి ఫేమస్ అంటే, వీళ్ళు తల మీద ఇలా బైసన్స్కి సంబంధించిన కొన్ని కొమ్ములకి సంబంధించిన థింగ్స్ పెట్టుకుని వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. అలా బైసన్ హార్స్ డ్యాన్స్ అని వీళ్ళు ఫేమస్ అయ్యారు. వీళ్ళు మేజర్గా మన దేశంలో బస్తర్ డిస్టిక్, ఇది ఎక్కడుంది, మనకి ఛత్తీస్గఢ్లో ఉంది. ఆ డిస్టిక్లో వీళ్ళు కనబడతారు. వీళ్ళు ఏంటంటే గోండు ఎథనిక్ కమ్యూనిటీకి చెందిన పీపుల్గా చెప్పుకుంటారు. మేజర్గా ఈ బైసన్ హార్న్ ఈ డ్యాన్స్ తోని వీళ్ళు మనకు ముందుకు వచ్చారు. వీళ్ళు నివసించే గృహాలు అంటే ఇట్లాంటి గుడిసెల్ని మనం ఏమంటామంటే గోతుల్ అనే పేరుతో దీన్ని మనం అడ్రస్ చేస్తున్నాం. ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. సరిపోద్దండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ అవుట్లే ఆఫ్ ద 20,000 crores. యాక్చువల్గా టాపిక్ ఏంటంటే, సో చూడండి, ఇది మీకు ఇంగ్లీష్లో ఉంది అండ్ తెలుగులో కూడా ఉంది, రెండు భాషల్లో. నేను మీకు దీన్ని తీసుకొచ్చే ప్రతి దాన్ని కూడా చూద్దాం. నేను ఇంగ్లీష్ అవుతున్నా, మెజారిటీ తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఇంగ్లీష్ అర్థమవుతుంది కదా. అలా ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ అంటే న్యూక్లియర్ ఎనర్జీ మిషన్కి సంబంధించి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చిండు. ఆ 3 స్టేట్మెంట్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఎన్ని అనేది మన క్వశ్చన్. ఓకేనా? సో ఆగండి, అక్కడ కరెక్ట్ అడుగుతున్నా ఇన్కరెక్ట్ అడుగుతున్నా తెలుసుకున్నాక మీరు క్వశ్చన్ ట్రై చేయండి. చూస్తే నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3. నంబర్ 1 ఏం చెప్తుంది, ద మిషన్ ఎయిమ్స్ టు అచీవ్ అ న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీ 100 GW by 2047. సో నేను మీకు చాలాసార్లు మొత్తుకున్నా దీన్ని. ఎక్కడ నేను శాంతి బిల్లు గురించి డిస్కస్ చేసినప్పుడు ఈ టాపిక్ మాట్లాడినా. ఓకే, అదేంటో కూడా మాట్లాడుకుందాం. సో శాంతి బిల్లు యాక్చువల్గా మనకి న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించిన ఒక కొత్త బిల్లు. ఓకే, ఇక్కడ ఏం చెప్పానమంటే, మనం 2047 కల్లా 100 GW సంబంధించిన ఎనర్జీని స్థాపించడానికి మన దేశంలో కొత్తగా ఒక 20,000 కోట్లతోని 5 స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనే కాన్సెప్ట్ ఒకటి ఉందని నేను మాట్లాడినా. ఓకేనా? ఆ కంటెంట్లో దీన్ని మనం రైట్ చేయొచ్చు. నెక్స్ట్, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఆర్ ప్రైమర్లీ డిజైన్డ్ టు రీప్లేస్ లార్జ్ స్కేల్ న్యూక్లియర్ ప్లాంట్స్ ఇన్ ద అర్బన్ సెంటర్స్. ఎవడన్నా పిచ్చోడా లార్జ్ స్కేల్లో తయారు చేసిన మాడ్యులర్స్ని రీప్లేస్ చేసి స్మాల్ పెడతారట? అది అసలు ఎంత మూర్ఖంగా ఉంది. మరి దాన్ని అసలు అది నేను ఈ విషయం అయితే నేను ఎక్కడ చెప్పలేదు, రీప్లేస్ అనే టర్మ్ నేను ఎక్కడ మాట్లాడలేదు. ఓకేనా? నెక్స్ట్, ద మిషన్ ఇన్క్లూడ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద హై టెంపరేచర్ గ్యాస్ కూల్డ్ రియాక్టర్స్ స్పెసిఫికల్లీ ఫర్ ద హైడ్రోజన్ జనరేషన్. అవునండి, ఇప్పుడు వస్తున్న ఈ రియాక్టర్స్ నుంచి మనం వచ్చిన ఆ నీటి నుంచి హైడ్రోజన్ గ్యాస్ని ఉత్పత్తి చేద్దామనే ఆలోచన కూడా మనకు ఉంది. అలా చూసుకుంటే ఇక్కడ మనకి ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ రైట్. అయితే ఇక్కడ మీకు శాంతి బిల్ గురించి నేను కాస్త డిస్కస్ చేస్తా. ఇదంతా మీకు తెలుగులో కూడా ఉందండి. ఓకే, శాంతి బిల్ గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంతి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఈ అబ్రివేషన్ అడుగుతాడు. శాంతి అంటే తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా అందరు ఇంగ్లీష్ అయినా గుర్తుపెట్టుకోండి. యూ హ్యావ్ నో వే టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్.
ఓకే. సో సస్టైనబుల్ హార్నెస్సింగ్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో చూడండి, ఎస్ అంటే సస్టైనబుల్, హెచ్ అంటే హార్నెస్సింగ్, ఏ అంటే అడ్వాన్స్మెంట్, ఎన్ అంటే న్యూక్లియర్ ఎనర్జీ, టీ అంటే ట్రాన్స్ఫార్మింగ్, ఐ అంటే ఇండియా అనే ఒక కొత్త బిల్లు మన దేశంలో చట్టరూపం దాల్చింది. ఎప్పుడు దాల్చింది? ఈ 2025 దాల్చింది. అసలు ఈ బిల్లు ఏం మాట్లాడుతుంది? ఇదేం మాట్లాడుతుందంటే 1962లో మనకు ఒక అణు చట్టం ఉంది, ఆ చట్టం గురించి మాట్లాడుతుంది. తర్వాత 2010లో మనకి సివిల్ లయబిలిటీ న్యూక్లియర్ డ్యామేజ్ అనే ఒక చట్టం ఉంది. సివిల్ లయబిలిటీ న్యూక్లియర్ డ్యామేజ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ని నమ్ముకొని నేను ఒక న్యూక్లియర్ రియాక్టర్ని పెట్టుకున్నా, బాగానే ఉంది. ఆ పెట్టుకున్నాక నా న్యూక్లియర్ రియాక్టర్లో ఏదైనా లోపాలు వచ్చేసి నాకు ఆస్తి నష్టం జరిగింది అనుకోండి, అప్పుడు నేను గవర్నమెంట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ అధికారం నాకు 2010 ఇచ్చింది. కానీ ఇప్పుడు ఏం చెప్తుందంటే నాకు అధికారం లేదు. ఒకవేళ నా న్యూక్లియర్ థింగ్స్ ఏమైనా డ్యామేజ్ అయితే దానికి నేనే పెట్టుకోవాలి, గవర్నమెంట్ నాకేం సహాయం చేయదు. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మనం ప్రైవేట్ వాళ్ళని అండ్ ఇండస్ట్రీస్ని ఇంకా ఎన్హాన్స్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చినాం. అప్పుడు ఒకవేళ సివిల్ లయబిలిటీస్ అంటే మన ఆస్తి నష్టం అయితే మనమే పెట్టుకొని సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనులు చేస్తాం కదా, అలా అన్నట్లుగా దీన్ని మనం తీసుకోవాలి. ఓకేనా? ఇలా ఈ 2 చట్టాలని ఇది తీసేసి ఇప్పుడు సమగ్రంగా మన ముందుకు వచ్చేసింది. ఓకేనా? ఇది ఇంకేం చేసేసారంటే 2047 కల్లా మన దేశం 100 గిగావాట్ల ఎనర్జీని సాధించాలని ఒక నిర్ణయం పెట్టుకుంది. దీని ప్రకారంగా 2033 కల్లా 5 స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటుంది. ఎందుకు ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటుందంటే 2070 కల్లా భారత్ అనేది నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ సాధించాలని ఒక మన దృఢ నిశ్చయంతో ఉన్నాం. దాంతోపాటు మన ఇండియా ప్రవేశపెట్టిన లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్ అనే ఒక దానికి కట్టుబడ్డం కానీ, 2015లో మనం తీసుకున్న ప్యారిస్ కన్వెన్షన్ని అంటే COP21కి మనం కట్టుబడి ఉండడం కానీ, అలాంటి కాంటెక్స్ట్లో దీన్ని మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇక్కడ మనం పోలీస్ ఎగ్జామ్స్లో మనం ఎప్పుడు చూస్తే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటి? న్యూక్లియర్ అటామిక్ పవర్ స్టేషన్స్ని ప్రతిసారి మనకు అడుగుతారు. ఈ కాంటెక్స్ట్లో మనం కొన్నిటిని అబ్జర్వ్ చేద్దాం. ఒకటి చూసుకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ ఎక్కడుంది? ఇది మనకి మహారాష్ట్రలో ఉంది. నరోరా అటామిక్ పవర్ స్టేషన్ ఇది ఎక్కడుంది? మనకి యూపీలో ఉంది. దీని స్పెషాలిటీ ఏంటి? మన దేశంలో వ్యవసాయానికి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఇవ్వడంలో మన దేశంలో ఉన్న వన్ అండ్ ఓన్లీ న్యూక్లియర్ అటామిక్ పవర్ ప్లాంట్ ఈ నరోరా అన్నట్లుగా. ఓకేనా? తర్వాత మనం తమిళనాడులో చూసుకుంటే కుడంకులం కనబడుతుంది. ఓకేనా? కుడంకులం అటామిక్ పవర్ స్టేషన్ తమిళనాడులో. దీన్నే మనం ఇందిరాగాంధీ అనే పేరుతో కూడా పిలుస్తున్నాం. ఓకే, ఇది కాకుండా మళ్ళీ మనకి కైగా అటామిక్ పవర్ ప్లాంట్ ఇది ఎక్కడుంది? కర్ణాటకలో ఉంది. ఇది కాకుండా మనకి చూసుకుంటే రావత్ బట్ట అటామిక్ పవర్ ప్లాంట్ ఇది ఎక్కడుంది? మనకి రాజస్థాన్లో ఉంది. సో ఇది కాకుండా మనకి కాక్రాపార, ఓకేనా, కాక్రాపార అటామిక్ పవర్ ప్లాంట్ ఎక్కడుంది? మనకి గుజరాత్లో ఉంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఆల్ ఆస్పిరెంట్స్, ఇక్కడ నేను రాసిన ఈ టాపిక్స్ని దయచేసి మీ నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఇది కానీ రేపు పొద్దున ఎగ్జామ్స్లో కనబడితే ఇలా చెప్పి కూడా రాయలేదని ఒక గిల్ట్ మీకు ఉండొద్దు, నేను మరీ చెప్తున్నా. అండ్ ఇది మాత్రం కాకుండా ఐ డిస్కస్డ్ 2 న్యూక్లియర్ అటెంప్ట్ టెస్ట్, అంటే మన ఇండియా ప్రయోగించిన 2 అణుబాంబులు కూడా ఇక్కడ మాట్లాడినాం. ఒకటి వచ్చేసి 1974లో మే 18 జరిగిన స్మైలింగ్ బుద్ధ అనే ఆపరేషన్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ 1998లో ఇదే మేలో జరిగిన ఆపరేషన్ శక్తి అనే పేరుతో చేసిన 2వసారి జరిగిన న్యూక్లియర్ టెస్ట్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ కేసులో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, నెక్స్ట్ కేసులో అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఓకేనా? ఇదంతా శాంతి బిల్ అనే టర్మ్ వచ్చినప్పుడు మీకు గుర్తు రావాలండి. ఓకేనా? యా, నెక్స్ట్. సో డిసర్ట్ సైక్లోన్ చూడండి. డిసర్ట్ సైక్లోన్ అంటే ఇదొక యుద్ధ విన్యాసం. మనం దేని గురించి మాట్లాడుకున్నాం? ఇండియా అండ్ యుఏల మధ్య జరుగుతున్న సెకండ్ బైలేటరల్ మిలిటరీ ఎక్సైజ్, ఎస్పెషల్లీ అర్బన్ వార్ఫేర్స్, అంటే పట్టణాల్లో యుద్ధం వస్తే ఎలా ఉంటుందో దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ వీడు ఏం అడుగుతుండంటే కరెంట్ స్టేట్మెంట్స్ ఏంటని అడుగుతుండు. ఓకే, సో ఫస్ట్ మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఏ ట్రై సర్వీసెస్. చూడండి, నేను ఇప్పుడే ఏమన్నా ఇట్స్ ఏ మిలిటరీ ఎక్సైజ్ అన్న, మరి ఇక్కడ ఆర్మీ, నేవీ అసలు ఇదంతా లేదు కదా. యా, ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ద ఎక్సైజ్ ఇస్ ఫైటింగ్ ఇన్ ద బిల్టప్ ఏరియాస్ అర్బన్ వార్ఫేర్స్, అంతే కదా. ఇప్పుడు నేను చెప్పింది అంతే కదా. యా, నెక్స్ట్
ద ఎక్సర్సైజ్ ఇస్ కండక్టెడ్ అండర్ ద నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అసలు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఎందుకు వచ్చిందండి ఇక్కడ? అసలు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ అవసరం ఏముంది ఇక్కడ? దీనికి యూఏఈకి, ఇండియాకి సంబంధం ఏముంది? అసలు సంబంధమే లేదు. యునైటెడ్ చార్టర్ మ్యాండేట్ చాప్టర్ 7 కింద మనం దీన్ని కండక్ట్ చేస్తున్నాం. ప్రపంచ శాంతికి దోహదపడే విధంగా. మరి నాటో ఎందుకొచ్చింది సార్? ఎందుకొచ్చింది? ఎందుకొచ్చింది? మాట్లాడదాం. దాని మీద కూడా మనకు క్వెషన్ ఉంది. కరెక్ట్‌గా ఈ వీడియో ఇప్పుడు చూస్తున్నారు కదా! ఆ క్వెషన్ లాస్ట్‌లో పెట్టేసా. అక్కడ మాట్లాడుకుందాం. ఓకే. సో, ఇప్పుడు నాకు ఎన్ని కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇందులో? ఓన్లీ 1 మాత్రమే నా కరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా? నెక్స్ట్. ఇది రాజ్యసభకి అనర్హతలు ఎలా ఉంటాయి? అంటే మన దేశంలో మనం బైకేమరిజం ఫాలో అవుతున్నాం కదా! రాజ్యసభ, లోక్‌సభ అని. మరి అలాంటప్పుడు మన రాజ్యసభ గురించి మాట్లాడినప్పుడు రాజ్యసభ ఎంపీలని మనమైతే ఎన్నుకోలేం కదా! మరి ఆ ఎంపీల అనర్హతలు, వాళ్ళ డిస్‌క్వాలిఫికేషన్స్ ఏంటి అన్న దాని మీద మనకి ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్స్ అంటే ఈ 3 స్టేట్మెంట్స్‌లలో కొన్ని రైట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. కొన్ని రాంగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. వీడేం అడుగుతుండంటే ఎగ్జామినర్ తనకి రాంగ్ స్టేట్మెంట్స్ కావాలంట. తనకి రాంగ్ స్టేట్మెంట్స్ కావాలని అడుగుతున్నాడు. ఓకేనా? సో, ఇదంతా ఎందుకు పెట్టేసారు ఈ ముగ్గులా అనుకోకండి. అది ముగ్గులు కాదండి. ఇది రాజ్యసభలో ఉన్న ఎంపీల నంబర్ అన్నట్లుగా. ఓకేనా? సో, మనకి మొత్తంగా రాజ్యసభలో ఉన్న ఎంపీల నంబర్స్ ఇట్లుంటదండి మనకి రాజ్యసభ. ఓకేనా? ఇలా మనకి రాజ్యసభ ఉంటది. సో, మాట్లాడదాం ఇప్పుడు రాజ్యసభ గురించి. ఓకేనా? సో, ఇక్కడ చూడండి రాజ్యసభ. టు బి ఎలిజిబుల్ ఎ పర్సన్ మస్ట్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. అంతే కదా! సో, మీరు రాజ్యసభకి వెళ్ళాలంటే సిటిజన్ ఆఫ్ ఇండియా. ఒకప్పుడు మనకి ఇండియా, యూరోప్ ఆంగ్లో ఇండియన్స్ ఉండే. అది తీసేసినాం మనం ఇప్పుడు. ఓకే. సిటిజన్ ఆఫ్ ఇండియా అవ్వాలి. అట్‌లీస్ట్ 35 ఇయర్స్ అట. కాదండి 30 ఇయర్స్. మనకి మీరు రాజ్యసభకి వెళ్ళాలంటే 30 ఇయర్స్ ఉండాలి. అదే మీరు సర్పంచ్ అవ్వాలంటే ఎంత ఉండాలి మీ ఏజ్? 21 అంటే సరిపోద్ది. ఓకేనా? సో, ఈ స్టేట్మెంట్ రాంగ్. ఓకేనా? వాడు అడిగిన ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్‌లో నాకు ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఓకేనా? సో, ఇప్పుడు నాకు నన్ అనే ఆప్షన్ ఉండదు. సో, ఇప్పుడు మీరు 75% ఆడొచ్చు. కొంచెం ఫ్రీ గేమ్ ఇప్పుడు. ఓకేనా? నెక్స్ట్. హోల్డింగ్ అన్ ఆఫీస్ ఆఫ్ ద ప్రాఫిట్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎ స్టేట్ గవర్నమెంట్ ఈస్ ద గ్రౌండ్ ఆఫ్ ద డిస్‌క్వాలిఫికేషన్. చూడండి, మనం గవర్నమెంట్ అంటే ఇట్లాంటి డెమోక్రటిక్ ఇష్యూస్‌లో ఎక్కడికెళ్ళినా కూడా మనకేదైనా లాభదాయకం వచ్చే పదవులుంటే వాటిని రిజైన్ చేసి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనకు ఒకప్పుడు అడిషనల్ డీజీపీగా వర్క్ చేసిండు. ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు ఏం చేసిండు? తను రాజీనామా వేసే కదా వచ్చింది. అంటే ఎవరైనా ఇప్పుడు మనకి ప్రసన్న హరికృష్ణ అతను ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో విన్నప్పుడు మనకి విన్నర్స్ పబ్లికేషన్‌లో కనబడతది కదా! ఆయన కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు తన జేఎల్‌లో సంథింగ్ ఏదో తను ఒక లెక్చరర్ అండి. దాన్ని రాజీనామా చేసి వచ్చిండు. అట్లా అన్నట్టుగా. సో, డిస్‌క్వాలిఫికేషన్ మనకి ఎందుకు వద్దంటే మనకి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని ఉండొద్దు. ఓకే. నీ స్టేట్మెంట్ రైటే. కానీ వాడు అడిగిందండి ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్ అడిగిండు. చూడండి ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్ అడిగినప్పుడు ఇప్పుడు మనకి ఆల్ అనే ఆప్షన్ కూడా మనకి ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకంటే ఒకటి కరెక్ట్ స్టేట్మెంట్ కదా! 50-50 గేమ్. 50-50 గేమ్. ఓకేనా? నెక్స్ట్ చూడండి అన్ని పాయింట్స్ చాలా కీన్‌గా గమనించండి. మీరు ఇక్కడ ఈ పాయింట్‌నే గమనించలేనప్పుడు రేపు పొద్దున మీ ముందు ఒక మర్డర్ జరుగుతది. ఆ మర్డర్‌లో ఏం గమనిస్తావు? ఏదో ఒకడు వచ్చింది రాసుకొని పోయినట్టు నువ్వు కూర్చుంటావా? అలాంటప్పుడు నువ్వు ఎస్ఐ అవ్వడం ఎందుకు? నువ్వు కానిస్టేబుల్ అవ్వడం ఎందుకు? సో, కీన్‌గా అబ్జర్వ్ అయ్యి. అక్కడ ఒక ఆప్షన్ తగ్గుతుంది. విన్నింగ్‌కి ప్రాబబిలిటీ వస్తుంది విన్నింగ్‌కి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. A member can be disqualified if they are declared to be the unsound mind by court. అన్‌సౌండ్ మైండ్ బై కోర్ట్ అంటే నువ్వు పిచ్చోడని తేలిందనుకో నిన్ను తీసేస్తారు. నువ్వు పిచ్చోడని తేలితే అంటే నీకు మతస్థిమితం లేనప్పుడు నువ్వు దేశాన్ని రూల్ చేస్తావు. అంతే కదా! మరి అది కోర్టుతోని ధృవీకరణ జరిగిందనుకో తీసేస్తారు. సో, ఇప్పుడు 2 కాదు ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్స్. ఓన్లీ 1 మాత్రమే ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్. చూడండి గాయ్స్ 1 మాత్రమే ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్స్. మరి ఇవెందుకు రాసిర్రు సార్? ఇవెందుకు రాసిర్రు? చెప్తా. ఎందుకంటే ఇవన్నీ సీట్స్ అండి. మొత్తం మన సీట్స్ 233 ప్లస్ 12. మీరు నిద్రలా రాత్రిపూట లేపి అడిగినా నాకు మీరు ఇది ఆన్సర్ చేయాలి. ఓకేనా? సో, 233 ప్లస్ 12 ఏంటని చెప్తా. మీరు వెయిట్ చేయండి. ఓకే. సో, టోటల్‌గా ఎంత? 245. యాక్చువల్‌గా దీంట్లో మనకి సీట్స్ ఏంటంటే 250 సీట్స్ ఉంటాయండి. అంటే కూర్చునే సీట్స్ మనకు 250 ఉంటాయి. బట్ 245 మాత్రం మనకు కనబడుతున్నారు. ఓకేనా? సో, ఈ 233 అనే వాళ్ళు ఎవరంటే మనకి ఎన్నికతో వచ్చిన వాళ్ళు. ఓకేనా? ఎన్నికతో వచ్చిన వాళ్ళు. మరి 12 ఎవరంటే ఈ 12 ఎవరంటే మీరు చూడండి రాజమౌళి వాళ్ళ డ్యాడీ విజేంద్ర ప్రసాద్ గాని, సచిన్ టెండూల్కర్ గాని ఇట్లా కొంతమందిని మనం రాజ్యసభకు పంపిస్తాం. రాష్ట్రపతి పంపిస్తాడు. ఓకేనా? రాష్ట్రపతి రాజ్యసభకు పంపిస్తాడు. పంపించినోళ్ళే వీళ్ళు. ఎప్పుడైనా రాజ్యసభ అనే టర్మ్ వచ్చిందంటే నీ చెవికి, నీ నోటికి, నీ బ్రెయిన్‌కి ఏం రావాలి? 233+12 అనే టర్మ్ మీకు గుర్తు రావాలి. ఓకేనా? యెస్. చూడండి తెలుగులో కూడా ఇచ్చా. చాలా నీట్‌గా తెలుగులో కూడా మనకుంది. అయితే ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ మనం చూద్దాం. ఓకేనా? చూడండి మొత్తం మనకెంత?
250 మెంబర్స్ మనకి ఇందులో కనబడతారు. ఓకేనా? సో ఓటింగ్ సిస్టమ్ మనం చూసుకుంటే ఇక్కడ 233 మెంబర్స్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే ఒక్క ఓటు మాత్రమే బదిలీ అవుతది. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ అంత టైం మనకి లేదు. 12 వచ్చేసి మనకి అపాయింట్ అవుతారు. ఎప్పుడైనా మీరు పార్లమెంట్ మనకి ఎలా ఉంటదంటే ఇట్లా ఉంటదండి పార్లమెంట్ రౌండ్ షేప్‌లో. ఇటొక షేపు, ఇటొక షేపు, మధ్యలో ఒక షేప్ కనబడుతది. ఈ ఎంటైర్ పార్లమెంట్ మనం ఆర్టికల్ 79 పేరుతో పిలుస్తున్నాం. ఇంకా దీంట్లో చూస్తే మనకి ఇది లోక్‌సభగా, ఇది రాజ్యసభగా, ఇది జాయింట్ సిట్టింగ్‌గా మన కళ్ళ ముందు కనబడుతది. ఈ లోక్‌సభని మనం చూసుకుంటే దీన్ని ఆర్టికల్ 81 అంటున్నాం. రాజ్యసభని ఆర్టికల్ 80 అంటున్నాం. దీన్ని ఆర్టికల్ 108 అంటున్నాం. ఇక ఈ ఆర్టికల్ 80లో ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 4 ఏం చేస్తదంటే ఇగో ఈ 12 మందిని ఎట్లా అపాయింట్ చేసుకోవాలో చెప్తుంది. ఆ 12 మందిని ఎట్లా అపాయింట్ చేసుకోవాలంటే ఒకటి మనకి సైన్స్‌లో గాని, తర్వాత ఆర్ట్స్‌లో గాని, ఆ తర్వాత లిటరేచర్‌లో గాని, ఆ తర్వాత సోషల్ సర్వీస్‌లో గాని. ఫస్ట్ చూసుకోండి దేంట్లో సైన్స్‌లో నిష్ణాతులైన వాళ్ళు, ఆర్ట్స్‌లో నిష్ణాతులైన వాళ్ళు, నెక్స్ట్ లిటరేచర్‌లో నిష్ణాతులైన వాళ్ళు, ఆ నెక్స్ట్ సోషల్ సర్వీస్‌లో ఎంతో కొంత ఎమినెంట్ పర్సనాలిటీస్‌ని తీసుకుంటారు. ఈ 4 ఫీల్డ్‌లో మాత్రమే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వీళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. అయితే మనలో చాలా మంది కొంతమంది ఉంటారండి. సచిన్ టెండూల్కర్‌ని స్పోర్ట్స్ కింద తీసుకుంటారు అని చెప్తే, అవును స్పోర్ట్స్ కింద తీసుకుంటారని చాలా మంది కరెక్ట్. అక్కడికేమైనా స్పోర్ట్స్ ఉందా? అసలు ఇక్కడ స్పోర్ట్స్ ఉందా? లేదు కదా! సో ఇట్లాంటివి మీరు గమనించండి. ఓకేనా? దీనికి ఫస్ట్ ఎలక్షన్స్ ఎప్పుడైనాయంటే 1952లో అయినాయి. లాస్ట్ ఎలక్షన్స్ మొన్నే మనకి 2025 అయినాయి. నెక్స్ట్ ఎలక్షన్స్ మనకి 2026లో ఉన్నాయి. మాట్లాడదాం. ఇప్పుడు మనకి రాజ్యసభ అనేది ఎలాంటిదంటే ఇదొక పర్మనెంట్ బాడీ. ఓకేనా? ఇదొక పర్మనెంట్ బాడీ. ఇదొక పర్మనెంట్ వ్యవస్థ. శాశ్వత సభ. కానీ దీంట్లో ఉన్న మెంబర్స్‌కి మాత్రమే మనకి 6 ఇయర్స్ టర్మ్ ఉంది. దీంట్లో ఉన్న మెంబర్స్‌కి గుర్తుపెట్టుకోండి. కొన్ని లక్షల సార్లు అడిగిండు మీ ఎగ్జామ్స్‌లో దీన్ని. దాని ఏజ్ మాత్రమే పర్మనెంట్ బాడీ. దాంట్లో ఉన్న పీపుల్ ఏజ్ వచ్చేసి అంటే ఎంత వరకు సర్వీస్ చేస్తారంటే జస్ట్ 6 ఇయర్స్. ఓకేనా? సో ఇంకా ఈ రాజ్యసభని మనం అబ్జర్వ్ చేసుకుంటే ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒకసారి. ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒకసారి కొంతమంది ఔట్ అయిపోతారు. కొంతమంది ఇన్ అయిపోతారు. అలా ఇది మనకి వర్క్ అవుతుంది. ఓకేనా? సో దానికి 6 ఇయర్స్ ఉంటుంది. ఓకేనా? యాహ్! సో ప్రెజెంట్ చైర్మన్ అంటే దీని చైర్మన్ ఎవరుంటారంటే ఎవరైతే మన దేశానికి వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి ఉంటారో వాళ్ళు దీనికి చైర్మన్ ఉంటారు. సిపి రాధాకృష్ణ గారు మనకి మొన్న సెప్టెంబర్ 12 నుంచి కనబడుతున్నారు. డిప్యూటీ చైర్మన్ వచ్చేసి హరివంశ్ నారాయణ సింగ్ గారు. ఓకేనా? ఇలా మనం చూసుకోవచ్చండి. ఓకే? సరిపోదు. ఇంక ఇవన్నీ మీరేం అవసరం లేదు అంత డెప్త్‌గా. యాహ్! సో ఇట్లా రాజ్యసభ మీకు కనబడుతది. మరి రాజ్యసభ వచ్చింది కాబట్టి ఇది కూడా చాలా సార్లు మన ఎస్ఐ ఎగ్జామ్స్‌లో అడిగిర్రు. ఇదేంటంటే ఇప్పుడు రాజ్యసభ అంటే మనకేంటి బైకామరలిజం ప్రకారంగా లోక్‌సభ, రాజ్యసభ వీళ్ళు ఎంపీలే, వీళ్ళు ఎంపీలే ఇలా మనం మాట్లాడుకుందాం. ఇది ఎక్కడ మనకి సెంట్రల్‌లో కనబడుతది. మరి అదే మీరు స్టేట్‌కొచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని స్టేట్‌లో మీకు ఎమ్మెల్యేస్ కనబడతారు. కానీ కొన్ని స్టేట్‌లో మీకు ఎమ్మెల్సీస్ కనబడతారు. ఎమ్మెల్యేలని దాన్ని మనం ఏమంటాం? విధాన సభ అంటాం. లేదా లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాం. అదే ఎమ్మెల్సీలు కనబడ్డాన్ని మనం ఏమంటాం? విధాన పరిషత్ అంటాం. లేదా దీన్ని లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం. దీన్ని మనం లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాం. ముందు ఎం పెడితే ఎమ్మెల్యే, ముందు ఎం పెడితే ఎమ్మెల్సీ. మరి ఈ విధాన పరిషత్ చాలా మందికి తెలీదు. అంటే మనం అందరం ఈ ఓట్లను చూస్తాం గానీ, ఈ ఓట్లు చాలా రేర్‌గా ఏస్తారు అన్నట్లుగా. మరి ఈ ఓట్లు ఎవరు పడితే వాళ్ళు ఏయరాదు. చదువుకున్నోళ్ళు గానీ, టీచర్లు గానీ, లోకల్ గవర్నమెంట్ బాడీస్ గానీ, గవర్నర్ గానీ ఆళ్ళు ఓట్లేస్తారు. ఎవరు పడితే వారు దీనికి ఓటేయరాదు. అందుకే ఇది ఎక్కువ మందికి తెలీదు. అదృష్టం కొద్దీ నేను కూడా ఓటేసా కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఓకేనా? సో ఈ ఎమ్మెల్యేస్ అయితే మనందరికీ తెలుసండి. ఇది ఎవ్రీ 5 ఇయర్స్ కోసం మనకు కనబడితే తెలుసు. మరి ఎమ్మెల్సీలు మన దేశంలో ఓన్లీ 6 రాష్ట్రాల్లో ఉన్నాయి. అందులో చూసుకుంటే ఏపీ ఒకటి, తర్వాత తెలంగాణ ఒకటి, మహారాష్ట్ర ఒకటి, కర్ణాటక ఒకటి, బీహార్ ఒకటి, యూపీ ఒకటి. అబ్బా సార్ నాకు ఇవి గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది అంటే నీకు ఇండియా మ్యాప్ ఐడియా ఉంటే వీటిని గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టం కాదు. ఏపీ, తెలంగాణ కలిసే ఉంటాయి. మహారాష్ట్ర, కర్ణాటక కలిసే ఉంటాయి. యూపీ, బీహార్ కలిసే ఉంటాయి. ఇంకెందుకు మీకు నొప్పి? ఓకే. మరి ఈ ఎమ్మెల్సీస్‌కి సంబంధించి ఉన్న ఆర్టికల్ ఏంటి సార్? ఇది మాట్లాడుకుందాం. ఇప్పుడు లోక్‌సభకి సంబంధించిన ఆర్టికల్ ఏంటి నాన్న? ఆర్టికల్ 81. రాజ్యసభకు సంబంధించిన ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 80 ఇక్కడ. అది ఆర్టికల్ 81. చూడండి నాకొక చిన్న కోడ్ ఉందండి చెప్తా. ఇప్పుడు దీనికి ఆర్టికల్ 81 కదా లోక్‌సభకి. అదే మన రాజ్యసభకి ఆర్టికల్ 80 కదా! సో ఆర్టికల్ 80. ఇట్లా సెంట్రల్‌లో కొన్ని ఆర్టికల్స్‌కి ఎప్పుడైతే మీరు +89ని కలుపుతారో సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ మీకు స్టేట్‌లో వస్తాయి. సో చూడండి +89 కలిపితే నాకేమొచ్చింది? ఆర్టికల్ 169 వచ్చింది. ఇక్కడ రాజ్యసభ కదా! స్టేట్‌లో విధాన పరిషత్ లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇది ఆర్టికల్ 81 కదా! దీనికి +89 నేను కలిపినాననుకో
నాకేమొస్తుంది? సో 89 అంటే నాకు 170 వస్తుంది. ఈ 170 ఏంటంటే ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతుంది. ఎందుకు సార్ మీకు ఎట్లా తెలుసు ఈ విషయాలంటే కొన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ మన రాజ్యాంగం చదవడం వల్ల అక్కడ ఏది ఉందో ఇక్కడ ఏదో జిరాక్స్ కాపీ ఉంది. అట్లనే ఇవి మీకు చెప్తున్నా. అంతే తప్ప నేనేం పెద్ద ఇది కాదు. ఓకేనా? చూద్దాం. సో ఇప్పుడు మనకి ఆర్టికల్ 169 అనేది విధాన పరిషత్ ఆర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి చెప్తుంది. మరి వీళ్ళని ఎలా ఎన్నుకుంటాం? వీళ్ళని ఎలా ఎన్నుకుంటాం అంటే ఇక్కడ చూడండి, వీళ్ళని 5 రకాలుగా మనం ఎన్నుకుంటాం. ఆ 5 రకాలు ఏంటంటే, ఒకటి ఇందులో మొత్తంగా అంటే మొత్తం ఉన్న ప్రజలలో 1/3 మెంబర్స్ని అంటే మొత్తం ఎమ్మెల్సీలో 1/3 మెంబర్స్ని రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఓకేనా? 1/3 మెంబర్స్ని లోకల్ గవర్నమెంట్ బాడీస్, గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళు ఎన్నుకుంటారు. అయితే నేను ఇక్కడ ఒక టర్మ్ అండ్ కండిషన్ రాసిన. ఇందులో సర్పంచ్ అనేవాడికి వీళ్ళని ఎన్నుకుంటానికి ఛాన్స్ లేదు. మరి దీని పట్ల చట్టం చేసే అధికారం ఎవరికి ఉందంటే స్టేట్కి లేదు, పార్లమెంట్కి మాత్రమే ఉంది. ఓకేనా? లోకల్ గవర్నమెంట్ బాడీస్ అన్ని స్థానిక సంస్థలు అన్ని ఎన్నుకుంటాయి. మన గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అందరూ ఎన్నుకుంటారు. కానీ సర్పంచ్కి దాంట్లో ప్లేస్ లేదు. నెక్స్ట్ ఇక గవర్నర్ 1/6 మెంబర్స్ని ఎన్నుకుంటాడు. చూడండి, ఇక్కడ 1/3, ఇక్కడ 1/3, ఇక్కడ 1/6 ఎవరు? గవర్నర్ ఎన్నుకుంటాడు. మరి ఆ 1/6 గవర్నరు ఏ బేస్ మీద ఎన్నుకుంటాడంటే 5 రంగాలల్లో ఎవరైతే మనకి నిష్ణాతులు కనబడతారో వాళ్ళని తీసుకుంటారు. 5 రంగాలు, 5 సెక్టార్స్. ఆ 5 సెక్టార్స్లో నేను ఒక చిన్న కోడ్ ఇచ్చా. మన కోడ్ ఏంటంటే క్లాస్. సి ఫర్ ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీస్, సహకార సంఘాలల్లో ఎవరైతే మంచి సర్వీస్ ఇస్తారో వాళ్ళు. నెక్స్ట్ ఎల్ అంటే ఏంటి? లిటరేచర్ అంటే ఏంటి? సాహిత్యం. నెక్స్ట్ ఏ అంటే ఏంటి? ఆర్ట్స్ అంటే కళలు. నెక్స్ట్ ఎస్ అంటే ఏంటి? సొసైటీ సర్వీస్లో. నెక్స్ట్ ఎస్ అంటే ఏంటి? మనకి సైన్స్. సో ఇలా ఈ 5 రంగాలల్లో ఎవరైతే మనకి నిష్ణాతులు కనబడతారో వాళ్ళని సదరు గవర్నర్ వీటి బేస్ మీద మనకి తీసుకుంటాడు. ఇంకా నెక్స్ట్ 1/12 వచ్చేసి ఎవరు? మనకి టీచర్ల ఎలక్షన్. నెక్స్ట్ గ్రాడ్యుయేట్స్, ఇక్కడ పట్టభద్రుల ఎలక్షన్. ఓకేనా? సో 1/3 ఎవరు? మనకి అటు ఎమ్మెల్యేస్, లోకల్ గవర్నమెంట్ బాడీస్. మరి 1/6 ఎవరు? మనం చూసుకుంటే గవర్నర్. మరి 1/12 ఎవరు? మనకి చూసుకుంటే పట్టభద్రులు కానీ టీచర్ల ఎమ్మెల్సీ ఎలక్షన్స్. ఇవి మాత్రం 100% గుర్తుపెట్టుకోండి. 100 అంటే 100% గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ ఆర్టికల్ 169 ఏం చెప్తుంది? విధాన పరిషత్ యొక్క విషయాల గురించి మనకు చెప్తుంది. ఆ విధాన పరిషత్లో ఎవరెవరిని ఎలా ఎన్నుకుంటామంటే ఈ 5 రకాలుగా ఎన్నుకుంటాం. దీన్ని మాత్రం 100% గుర్తుపెట్టుకోండి. ఓకే? నెక్స్ట్ ఇది చూడండి క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ద వెస్టర్న్ ట్రాగోపాన్. చూడండి, మళ్ళీ మీకు ఇది నేను తెలుగులో కూడా ఇచ్చా. ఓకేనా? వెస్టర్న్ ట్రాగోపాన్ సంబంధించిన కొన్ని కరెక్ట్ థింగ్స్ ఏంటి? ఓకేనా? మొత్తం మనకి 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇట్స్ స్టేట్ బర్డ్ ఆఫ్ ఉత్తరాఖండ్. అబ్బా, దొరికిపోయిండు, బ్లాక్ షిప్ దొరికిపోయిండు. ఇట్స్ నాట్ స్టేట్ బర్డ్ ఆఫ్ ఉత్తరాఖండ్, ఇట్స్ స్టేట్ బర్డ్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. అండ్ ఇట్స్ లిస్టెడ్ ఆస్ ద క్రిటికల్ ఎండేంజర్డ్ ఆఫ్ ద ఐయుసిన్. క్రిటికల్ కాదండి, ఇది వల్నరేబుల్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు వీటి సంఖ్య పెరిగింది మనకి. ఓకేనా? వీటి సంఖ్య పెరిగింది. యాక్చువల్గా మనకి వెస్టర్న్ ట్రాగోపాన్ అంటే ఒక నెమలి జాతికి చెందిన పక్షి. దీన్ని లోకల్గా జుజురానా అనే పేరుతో పిలుస్తాం మనం. తగ్గిపోతుంది, దీన్ని మనం పెంచుతున్నాం ఇప్పుడు, అందుకే మనకి న్యూస్లో ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చూడండి, 1 ఎగిరిపోయింది కదా. సో ఆన్సర్ వచ్చిందండి. 1 ఎగిరిపోయింది కదా. 1 ఉన్న ప్రతిదీ మీరు తీసేయండి. మిత్రమా, కష్టపడకు. సరే చూద్దాం మరి. ఓకే, ఇది మనకి 2,500 నుంచి 3,500 హైట్లో మనకి హిమాచల్ ప్రదేశ్ అంటే హిమాలయసే కదా. ద సక్సెస్ఫుల్ క్యాప్టివ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ సస్టైనబుల్ పాపులేషన్ ప్రైమర్లీ బీయింగ్ క్యారీడ్ అవుట్ ద సరహన్ ఫెజాంట్రీ. సో మనకి ఏ ఊర్లో? సరహన్ ఫెజాంట్రీ అనే ఊర్లో మనం దీనికి సంబంధించిన నర్సరింగ్ చేసినాం కదా, అదే ఇష్యూ. ఓకేనా? సో ఒకటి చెప్తున్నా, ఎవరైతే ఎక్స్ట్రీమ్ కష్టపడతారో జాబ్ కొట్టలేరండి. మరీ గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి బ్లాక్ షీపులు దొరికింది అనుకో, ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు చెప్తున్నా 30 క్వశ్చన్స్ ఉంటాయి. 30 క్వశ్చన్స్ నువ్వు 3 కన్నా ఓపెన్ చేస్తే, నీ శివయ్య కాదు, నువ్వు ఓపెన్ చేస్తే చాలు నీకు ఆన్సర్స్ దొరుకుతాయి. ఓకే? నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవిక మిషన్. ఆల్రెడీ దీని గురించి మనం చాలా మాట్లాడుకుందాం. ఒక 30 మినిట్స్ కూడా మన క్లాస్ చెప్పుకుందాం. ఓకే? సో అకార్డింగ్ టు విబిజీ రామ్జీ బిల్ దీనికి సంబంధించిన కరెక్ట్ స్టేట్మెంట్స్ మాట్లాడుకుందాం. రాంగ్ స్టేట్మెంట్ దొరకబట్టండి. ఓకే? ఇట్స్ స్టాచ్యుటరీ గ్యారంటీ. అవును, చట్టబద్ధంగా గ్యారంటీ ఉంది కదా దీనికి. ద మాన్యువల్ వర్క్ 150 days అంట. దొరికిపోయింది దొంగ. 150 days కాదు, 125 days. ఓకేనా? కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటంటే
ఆల్ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ స్టేట్మెంట్స్ కాదు. ఆల్ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ స్టేట్మెంట్స్ కాదు. ఓకేనా? 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 యాహ్! మరి ఇంకో 2 చూద్దాం. ఇంకో 2 చూద్దాం. ఇట్ అలౌస్ ద స్టేట్ గవర్నమెంట్స్ టు నోటిఫై పాస్ ఇన్ వర్క్ ఫర్ అప్ టు 60 డేస్ డ్యూరింగ్ ద పీక్ అగ్రికల్చర్. చెప్పలేదా మీకు విత్తనాలు వేసేటప్పుడు గాని, హార్వెస్టింగ్ గాని 60 రోజులు హాలిడేస్ ఇవ్వాలని? మరి స్టేట్మెంట్ రైట్ స్టేట్మెంట్. సో, కరెక్ట్ స్టేట్మెంట్స్ కదా! ఆల్ కరెక్ట్ తప్పైపోయింది. ఓన్లీ 1 ఓన్లీ 2. ఓన్లీ 2 రైట్ అవ్వచ్చు. ఓన్లీ 1 రైట్ అవ్వచ్చు. మరి అన్ని తప్పు, అన్ని కరెక్ట్. అసలు అన్ని కరెక్ట్ కాదు. అసలు మొత్తానికి అన్ని కరెక్ట్ కాదు అన్నది కూడా పోయింది. మొత్తానికి అన్ని కరెక్ట్ కాదు అనే ఆప్షన్ కూడా పోయింది. ఇప్పుడు 50-50 గేమ్. 50-50 గేమ్. సో, ఇది లాస్ట్. ఇది ఇక తప్పదిగ. దేవుడు గాడ్ ఎగ్జిస్ట్ అన్నప్పుడు మీరు ఇట్లాంటి గేమ్స్ ఆడండి. నెక్స్ట్ చూద్దాం. ద నార్త్ ఈస్టర్న్ అండ్ హిమాలయన్ స్టేట్స్ ఈజ్ మ్యాండేట్ రైట్ నా 90:10 రేషియో బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్స్. అంతే కదా! సెంట్రల్ అండ్ స్టేట్స్ మనం చూసుకుంటే మనం ఏం చెప్పిన హిమాలయస్ గానీ, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ గానీ, ఢిల్లీ అండ్ పుదుచ్చేరి గానీ 90:10 ప్రకారం మనం పంచుకుంటామని చెప్పినాం. సో, ఓన్లీ 2 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ఓకేనా? యాహ్! నెక్స్ట్. మళ్ళీ విబిజీ రామ్‌జీ గురించే. సో, ఎందుకు దీన్ని మరీ అడుగుతున్నా అంటే అంత ఇంపార్టెంట్. ఇంతకుముందు అడిగిండు, ఇప్పుడు అడుగుతుండు అండ్ అడగబోతాడు కూడా. సో, ఈసారి తెలుగులో చదువుతా చూడండి. విబిజీ రామ్‌జీ ప్రకారంగా వాతావరణ స్థితిస్థాపక. అమ్మో! కష్టంగా ఉందండి. క్లైమేట్ రెసిలియన్స్ అంటే క్లైమేట్ రెసిలియన్స్‌ని మనం ఎలా కాపాడాలి? ఎలా కాపాడాలంటే సాంప్రదాయ నీటి వనరుల్లో పూడిక తీయాలి. డిస్టిల్లింగ్ ట్రెడిషనల్ వాటర్ బాడీస్. ఇప్పుడు చెప్పండి, చెరువులో పూడిక తీస్తే చెరువులు మంచిగుంటాయా? మరి ఆ పని చేస్తారా చేయరా? చేయాలి కదా! చేయాలి. నెక్స్ట్. తీవ్ర వాతావరణం తట్టుకునేలా ఆశ్రయాలు నిర్మించాలి. కన్స్ట్రక్షన్ ఎక్స్‌ట్రీమ్ వెదర్ మిటిగేషన్. మిటిగేషన్ కోసం మనం చెట్లను నిర్మించాలి కదా! నెక్స్ట్. మైక్రో ఇరిగేషన్ కోసం మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా? చేయాలి కదా! మైక్రో ఇరిగేషన్ కోసం మోర్లు తవ్వాలి, గటర్లు తవ్వాలి అంటే మురికి కాలువలు. నెక్స్ట్. అటవీకరణ, బీడు భూముల అభివృద్ధి. మరి అఫారెస్టేషన్ చెట్లు పెంచాలా? పెంచొద్దా? పెంచాలి. కరెక్ట్ స్టేట్మెంట్స్ ఎన్ని మనకి? 1, 2, 3 అన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్. అయితే ఇప్పుడు నేను మళ్ళీ మీకు షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్తున్నా. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను బోర్డ్ మీద ఏం రాస్తున్నానో సరిపోద్దండి ఇది. ఓకే. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎంజీ నరేగా. ఓకేనా? ఎంజీ నరేగా అనే యాక్ట్ మన దేశంలో 2005లో వచ్చింది. దీనికి సహకరించిన అంటే ఇంతకుముందు ప్రోగ్రామ్స్ ఏంటంటే మనకి 2004లో ఫుడ్ ఫర్ వర్క్ అనే ప్రోగ్రామ్ వచ్చిందంటే అంటే పని చేస్తే మీకు ఆహారం ఇస్తారు. మరి 1993లో మనకి ఎంప్లాయ్‌మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ వచ్చింది. ఎంప్లాయ్‌మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ వచ్చింది. ఈ ఎంప్లాయ్‌మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ ఈ రెండిటిని మర్జ్ చేసేసి మనకి సమగ్రంగా ఇట్లా తీసుకొచ్చారు. ఇందులో మహాత్మా గాంధీ అనే పేరుని మనం 2009 అక్టోబర్ 2న అమర్చినాం. కానీ యాక్చువల్ దీని పేరు ఏంటంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్. దీని ప్రకారంగా 100 రోజులు మనం వేతనంతో కూడిన పనులను మనం ఇస్తాం. ఇదేంటంటే మనకి డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రామ్. అంటే మీకు పని కావాలనుకుంటే మీకు పని వచ్చేస్తుంది. మరి మీరు పని కావాలనుకున్న 15 రోజుల్లోపు మీకు పని ఇస్తారు. ఒకవేళ ఇవ్వలేదనుకో తర్వాత మీకు వేజెస్ ఫ్రీగానే ఇస్తారు. ఒకవేళ మీరు వెళ్ళాలనుకున్న దూరం మీకు 5 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మీకు వాళ్ళు ట్రావెల్ అలవెన్సెస్ కూడా ఇస్తారు. అండ్ విమెన్ ఎంపవర్మెంట్ కోసం ప్రతి ముగ్గురులో ఒకరు మహిళ ఉండాలి. చూసుకుంటే మనకి మోర్ దాన్ 58% మనకి ఇందులో మహిళలే కనబడుతున్నారు. ఇక్కడ చూసుకుంటే 100% అన్‌స్కిల్డ్ లేబర్‌కి ఎవరిస్తున్న పైసలు? సెంట్రల్ ఇస్తుంది. కానీ ఎప్పుడైతే మీకు మెటీరియల్ కాస్ట్ వస్తుందో అప్పుడు దాన్ని 75:25 చేసి మనం అప్పుడు తీసుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ మేజర్ థింగ్స్. ఇది వ్యవసాయం టైంలో గానీ, అప్పుడు గానీ, ఇప్పుడు గానీ అట్లా హాలిడేస్ ఏం మనకు కనబడవు. ఓకే. మరి ఇప్పుడు దీన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారంటే మనకి 2006లో ఫిబ్రవరిలో అనంతపురంలో బండ్లపల్లి అనే ఊర్లో అప్పటి ప్రైమ్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ దీన్ని ఇనాగ్రేట్ చేసిండు. ఓకేనా? ఇది ఎందుకు తీసుకొచ్చారంటే మనకి DPSPs అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లేదా ఆదేశిక సూత్రాలు, నిర్దేశక సూత్రాల్లో మనకి కొన్ని థీమ్స్ ఉన్నాయి. ఆర్టికల్ 39, ఆర్టికల్ 40, ఆర్టికల్ 41, ఆర్టికల్ 42 వీటిని బేస్మెంట్ చేసుకొని అండ్ ఆర్టికల్ 21 రైట్ టు లీవ్, రైట్ టు వర్క్ వీటిని బేస్మెంట్ చేసుకొని మనకు దీన్ని ఇచ్చారు. అయితే దీన్ని మొత్తాన్ని ఇప్పుడు 20 సంవత్సరాలు మారింది కాబట్టి వెరీ రీసెంట్‌గా 2025లో దీని పేరు మారుద్దాం అనుకుంటారు. పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజన మారుద్దాం అనుకుంటారు. కానీ మళ్ళీ ఏమైందో ఏమో విబిజీ రామ్‌జీ అనే బిల్లుగా మన ముందుకు తీసుకొచ్చి దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ చూస్తే ఇదేం చెప్తుందంటే ఈ 100 రోజుల పనిని కాస్త 125 డేస్ చేసింది. ఇంతకుముందు మనకి హాల్టింగ్ ఎప్పుడు ఉండేది కాదు. అంటే ఎప్పుడనేది మనకు వర్క్ అయ్యేది. ఇప్పుడు 60 డేస్ మనం హాల్టింగ్ ఇస్తున్నాం, పాస్ ఇస్తున్నాం. ఎందుకంటే విత్తనాలు విత్తే టైం అంటే సోయింగ్ టైంలో కానీ నెక్స్ట్ హార్వెస్టింగ్ టైంలో కానీ మనం వీటిని హాలిడేస్ ఇస్తున్నాం. ఇది ఎట్లాంటి స్కీమ్ అంటే మనకి సప్లై డ్రివెన్ స్కీమ్. అంటే గవర్నమెంట్ ఇంతకుముందు డబ్బులు ఇస్తుంది, దాని ప్రకారంగా వర్క్ చేయాలి. ఓకేనా? ఇక్కడ సెంటర్ అండ్ మనకి షేరింగ్ ఎంత ఉంటుంది? 60:40 ఉంటుంది. ఇది నార్మల్ స్టేట్స్కి. అదే మీరు హిమాలయన్ కానీ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కానీ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి చూసుకుంటే
మీకు 90:10 షేర్ ఉంటుంది. ఓకేనా? అంటే రాష్ట్రాల మీద పిడిగుద్దులు ఇప్పుడు సమాఖ్య వ్యవస్థలో భాగంగా వీటి మీద పడుతున్నాయి. ఓకేనా? అండ్ ఇది కాకుండా ఇక్కడ టెక్నాలజీని మ్యాండేటరీ చేస్తారు. అంటే బయోమెట్రీ కానీ, ఫోటో తీసుకోవడం కానీ ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఫుల్ ఆఫ్ మనకి అది అట్లా అయిపోయింది. ఓకేనా? ఇది బీబీజీ రామ్జీ సంబంధించిన షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ. ఇది నోట్ చేసుకోండి. వరస్ట్ కేసులో దీన్ని నోట్ చేసుకోండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూడండి, తాయత్ చీత ఇన్ ఇండియా. ఇక్కడ విచ్ ఇస్ ఆడ్ మ్యాన్ అవుట్ అని ఇచ్చినాం. అంటే ఇందులో బ్లాక్ షీప్ గడ్ ఎవడు? కూనో నేషనల్ పార్కా, నోరదేహి వైల్డ్ సాంక్చురా, గాంధీ సాగర్ వైల్డ్ సాంక్చురా, మరి పెంచా. సో చూసుకుంటే మన వీడియో చూసే వాళ్ళకైతే దీని ఆన్సర్ తెలుస్తుంది. ఏంటి? ఆబ్వియస్లీ పెంచు. ఈ మూడు ఏంటంటే మన దేశంలో ఈ ప్రాజెక్ట్ చీతాని మనం ఎప్పుడు తీసుకొచ్చినాం? 2022లో తీసుకొచ్చినాం. దీని ప్రకారంగా చిరుత పులుల్ని, అంటే లైక్ వీటిని చిరుత పుల్లు అనొద్దు, మనం చీటస్ అనాలి. ఈ మన దేశంలో లాస్ట్ టైం 1947 ఛత్తీస్గఢ్లో మనకి కోరియా అని ఒక జిల్లా ఉంటుంది. అక్కడ దీన్ని లాస్ట్ డెడ్ బాడీ కనబడ్డది. అదే లాస్ట్. తర్వాత 1952లో మన దేశం అంటే జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం ఇవి కంప్లీట్గా ఇండియా నుంచి ఎక్స్టెంట్ అయిపోయినని చెప్పారు. ఓకే, అదొకే. తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే 2022లో మనం వీటిని ఒకటి నమీబియా, రెండవది సౌత్ ఆఫ్రికా, ఇక్కడ నుంచి ఒక 28 పులుల్ని మనం పట్టుకొచ్చుకున్నాం. ఇప్పుడు మళ్ళీ వెరీ రీసెంట్గా బోట్స్వానా నుంచి ఇంకొన్ని పులుల్ని మనం పట్టుకొచ్చుకుందాం అనుకున్నాం. ఈ పట్టుకొచ్చుకునే టైంలో ఈ కూనోలో, నోరాదేహిలో, గాంధీ సాగర్లో మనం వాటిని సెటప్ చేసినాం. కూనో అంటే మనకి 2020-2020లో కనబడుతుంది. నోరాదేహి అంటే ఈ రెండు ఈ సంవత్సరంలో మనకి అడిషనల్గా మన కళ్ళ ముందుకు వచ్చినాయి. ఓకేనా? సరిపోద్ది. ఇంకా పెంచ్ అంటే ఇది ఫక్త్ ఒక టైగర్ రిజర్వ్. ఇక మన దేశంలో ప్రాయర్ టైగర్ ఎప్పుడు వచ్చింది? 1973లో మనకి ప్రదేశంలో ప్రాయర్ టైగర్ వచ్చింది. మొదటి టైగర్ రిజర్వ్ జిమ్ కార్బెట్, చిట్ట చివరిది 58ది మనకి మాధవ్ నేషనల్ పార్క్, 57ది రతపాని టైగర్ రిజర్వ్. ఇలా మన కళ్ళ ముందుకు వచ్చినాయి. సో ఇదే కాకుండా ప్రాజెక్టు క్రొకడైల్ 1975, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992, తర్వాత ప్రాజెక్టు రైనో 2005, ఆ తర్వాత ప్రాజెక్టు లిపర్డ్ 2009, ఆ తర్వాత మన ప్రాజెక్టు లయన్ 2020. ఇట్లా మనం చాలా ప్రాజెక్ట్స్ని కూడా అబ్జర్వ్. ప్రాజెక్టు రెడ్ పాండా 1990లో. ఓకేనా? ఇట్లా చాలా చూసుకోవచ్చు. ఓకేనా? అఫారెస్టేషన్కి సంబంధించి మన దేశంలో చెప్తున్న ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 48 డిపిఎస్పిస్లో మనకు ఉంటుంది. ఓకే, యా. మాన్యుమెంట్స్ని కానీ, ఎన్వైర్మెంట్ని కానీ, కోస్టల్ వాటరింగ్ కానీ అవన్నీ కూడా మనకి ఆర్టికల్ 48లో కనబడతాయి. ఓకేనా? నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్వశ్చన్ ఏంటంటే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. చూడండి, ఆపరేషన్ విజయ్, విజయ్ దివాస్, కార్గిల్ విజయ్, అన్నిట్లో విజయ్ కామన్గా ఉన్నాడు కదా. సో ఇక్కడ చూడండి, ఆపరేషన్ విజయ్ వచ్చేసి మనకి సి అండి. ఓకే, సీతో మనకు ఒకటే ఉంది. రైట్, ఇంకా అవసరం లేదు. మరి ఇక ఈ ఇండియాలో పుట్టిన చంటి బిడ్డ కూడా తెలుసు కార్గిల్ విజయ్ దివస్ ఎప్పుడు జరుపుకుంటారంటే మనకి ఇయర్ అవసరం లేదు, జూలై 26 జరుపుకుంటారని. దేశం మీద ఇంత కొంత వందే మాత్రం, దేశం మనదే, జాతి మనదే, ఈ పాట పాడిన ప్రతి ఒక్కరిని తెలిసేది. ఓకేనా? సి అనేది ఏ ఉండాలి, ఒక రెండిట్లలో ఉండేది. ఓకేనా? సో 50-50 గేమ్ అన్నట్లుగా. ఇంకా విజయ్ దివస్ అంటే ఇది. ఇప్పుడు స్టోరీ ఏంటంటే ఆపరేషన్ విజయ్ అనేది మన దేశంలో 1961 డిసెంబర్ 19 చేసినాం. ఎందుకు చేసినాం అంటే పోర్చుగీసోళ్ళని, పోర్చుగీసోళ్ళని మనం గోవా నుంచి తరిమేయడానికి తీసుకున్న ఒక థియరీ అన్నట్లుగా. ఓకేనా? ఇలా మన దేశం వీళ్ళ మీద అటాక్ చేసి వీళ్ళని కంప్లీట్గా బ్యాన్ చేసేసింది. అలా గోవా మన దేశంలో 25th రాష్ట్రంగా, ఎన్నో రాష్ట్రంగా 25th రాష్ట్రంగా మన దేశంలో 1987లో 56వ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మన దేశం జరిగింది. అంతకుముందు గోవా మన దేశంలో యూనియన్ టెరిటరీగా ఉంది. అది చెప్తుంది ఏంటంటే 12th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1962 ప్రకారం ఇది మన దేశంలో యూటీగా ఉంది. అలా మన కళ్ళ ముందు ఇది కనబడుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ విజయ్ దివాస్. ఇదేంటంటే మన దేశం తూర్పు పాకిస్తాన్, లేదా మనం దాన్ని బంగ్లాదేశ్ అంటున్నాం, దానికోసం తీసుకొచ్చింది ఇది. అంటే మన వాళ్ళు December 3 to December 16, 1971లో చేసిన వీరోచిత ప్రోగ్రామ్కి అట్లా మన దేశంలో బంగ్లాదేశ్ ఏర్పడ్డది. అప్పుడు మన దేశంలో చూపించిన సోల్జర్స్ వాళ్ళ వేలర్ అంటే ఇక్కడ శౌర్య పరాక్రమాల్ని మనం వేలర్ అంటాం. ఓకేనా? శౌర్య పరాక్రమాల్ని మనం ఇంగ్లీష్లో వేలర్, పరాక్రమాలు. ఓకేనా? పరాక్రమాలు, తెలుగు మిస్టేక్ అయితే క్షమించండి. యా, శౌర్య పరాక్రమాల్ని మనం వేలర్ అనే వర్డ్తో ఇండికేట్ చేస్తాం అలా. సో ఈ కాంటెక్స్లో మనం చూసుకుంటే ఈ 1971లో ఇండియా చాలా ఆపరేషన్స్ కండక్ట్ చేసింది. ఓకేనా? ఈ కాంటెక్స్లో మీరు చూసుకుంటే 1971లో పాకిస్తాన్ ఏం చేసిందంటే మనకి ఆపరేషన్ ఒకటి మనం చూసుకుంటే ఇక్కడ ఆపరేషన్ సెర్చ్లైట్ చేసిందండి. ఆపరేషన్ సెర్చ్లైట్ అంటే బంగ్లాదేశ్లో ఎవరైతే యాంటీ పాకిస్తాన్కి ట్రై చేస్తారో వాళ్ళని చంపేసి ఒక మిలిటరీ యాక్షన్ అన్నట్లుగా. ఓకేనా? తర్వాత మనం చూసుకుంటే ఆపరేషన్ చెంగిస్ ఖాన్.
ఈ ఆపరేషన్ చెంగిస్ ఖాన్ ఏంటంటే ఇది ఒక ఎయిర్ స్ట్రైక్. మన దేశం మీద వాళ్ళు విరుచుకు పెడతారు ఎయిర్ స్ట్రైక్‌తో. ఓకే. దీనికి కౌంటర్‌గా మన దేశం చేసింది ఏంటంటే ఆపరేషన్ ట్రైడెంట్. ఓకేనా. ఆపరేషన్ ట్రైడెంట్ అంటే శివుని చేతిలో ఉన్న త్రిశూలాన్ని ఇంగ్లీష్‌లో ట్రైడెంట్ అంటాం. అదే విధంగా ఆపరేషన్ పైథాన్. ఈ రెండేంటంటే నేవీ అటాక్స్. ఏం అటాక్స్? నేవీ అటాక్స్. వాళ్ళ దేశంలో ఉన్న కరాచీ పోర్ట్‌ని మనోళ్ళు కంప్లీట్ సీజ్ చేస్తారు. అండ్ ఇదే టైంలో మనం చేసింది ఏంటంటే బంగ్లాదేశ్‌లో ఆపరేషన్ కాక్టస్ లిల్లీ. ఓకేనా. ఆపరేషన్ కాక్టస్ లిల్లీ. దీన్నే మనం ఏమంటామంటే ఆపరేషన్ మేఘనా హేలీ బ్రిడ్జ్ అంటాం. ఓకేనా. మేఘనా హేలీ బ్రిడ్జ్ అనే పేరుతో మనం దీన్ని అడ్రస్ ఇచ్చు. ఇలా మన కళ్ళ ముందుకొచ్చింది. ఇక కార్గిల్ విజయ్ దివస్ అంటే ఇక మీ అందరికి తెలిసిందే. 1999లో మనం యాక్చువల్‌గా ఫిబ్రవరిలో మనం ఏం చేస్తున్నామంటే లాహోర్ ఒప్పందం చేసుకున్నాం. ఎందుకు లాహోర్ ఒప్పందం చేసుకున్నాం? అంతకుముందే మనం న్యూక్లియర్ టెస్ట్ చేసినాం కాబట్టి ఏమైనా తేడా వస్తే మీ ఇండియా మా మీద ప్రయోగించకుండా చెప్పాలని చేసినాం. ఈ ఈ అకార్డ్ ఇంకా ఎండిపోలేదు. 1999 ఏప్రిల్‌లో మన మీదకి దాడి చేస్తే అప్పుడు మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఆపరేషన్ సఫేద్ సాగర్ పేరుతో అటాక్ చేసి చివరిగా 1999 జూలై 26 కల్లా ఆపరేషన్ కార్గిల్ విజయ్ దివస్‌తో దీన్ని ఖతం చేసేసారు. ఇదంతా దీనికి సంబంధించిన డిస్క్రిప్ట్ అండి. ఊరికే క్వెషన్ చూసినామా అన్నట్టుగా 360 డిగ్రీస్ కాదు మనది. 720 డిగ్రీ 360 అంటే ఇంతే. 720 అంటే కింద మీద మొత్తం అలా కొట్టాడు.